ఏంటి అహల్య, ఎలానో చదువు అయిపోయింది కదా, తరువాత ఏంటి? జాబ్ చేస్తావా, పెళ్లి చేసుకుంటావా, లేదా నన్ను ఏమైనా సంబంధం చూడమంటావా? ఏమో బావా, ఇంకా ఏమీ అనుకోలేదు. కానీ నీలా ఒక మంచి అబ్బాయి అందంగా ఉంటే పెళ్లి చేసుకుంటాను, లేదు అంటే జాబ్ చేస్తాను. ఏంటి, నా మొగుళ్ళని మొగుడే కావాలా? ఇది చాలా బాగుంది. నా తెంగర మొగుడే దొరికాడా? అబ్బా, అలా అంటావా? నాకన్నా మంచివాడే వస్తాడులే. నువ్వు బంగారం బావా. నిన్ను పెళ్లి చేసుకోవాలి అంటే పెట్టి పుట్టాలి అని అనుకునేదాన్ని. మరి నేనేమీ పెట్టకుండానే పుట్టాను కదా. ఆహా, మాటలు బాగా నేర్చుకున్నావే. మీనాక్షి మనసులో, అబ్బా, ఎంత బాగా మాట్లాడుతున్నారో. నాతో అయితే అస్సలు మాట్లాడరు. వాళ్ళ మరదలు కాబట్టి బాగా నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. అహల్య కూడా చాలా మంచి పిల్ల, పాపం సరదాగా మాట్లాడుతుంది. అయినా నా మాటలు నాకే సరిగ్గా అర్థం అవ్వవు, ఇంకా ఆయనకేం అర్థం అవుతాయిలే, అందుకే నాతో సరిగ్గా మాట్లాడరు అని అనుకుంటుంది. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో పార్వతమ్మ, సత్యనారాయణ బయటికి వస్తారు. ఏంటి బావా మరదళ్ళు ఇద్దరు తెగ మాట్లాడేసుకుంటున్నారు? ఏమీ లేదు, తన కాలేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. అవునా, ఎంత బుద్ధిగా మాట్లాడుకుంటున్నారో. చిన్నప్పుడైతే కొట్టుకుంటూనే ఉండేవారు. అవును, నేను అప్పుడే అనుకునేదాన్ని వీళ్ళిద్దరికి ఎప్పటికైనా పెళ్లి చెయ్యాలని. వెంటనే మీనాక్షికి కోపం వచ్చి వాళ్ళ అత్తగారి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అందరూ వాళ్ళ చిన్నప్పటి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అవును, నిజమే పార్వతి, అప్పుడు భలే ఉండేవారులే ఇద్దరు. ఏం చేస్తాంలేండి, ఇంక దీంట్లో అదృష్టం లేదు. అదే జరుగుంటే రోజు బావని కొడుతూనే ఉండేదాన్ని. పెళ్ళయ్యాక కూడా కొట్టనిస్తాననుకున్నావా? ఇక్కడ నేను ఒక దాన్ని ఉన్నానని కూడా లేకుండా అలా మాట్లాడుతున్నారేంటి? అప్పుడే అందరికీ మీనాక్షి కోపంగా ఉందని అర్థమవుతుంది. ఎవరికి వాళ్ళు నిశ్శబ్దంగా చూస్తూ ఉంటారు. చెప్పడం మర్చిపోయాను, మా మీనాక్షి ఎంత మంచిదో తెలుసా? నన్నేమి పొగడక్కర్లేదు, నేను ఒక దాన్ని ఉన్నానని గుర్తించండి చాలు. అవును పార్వతి, నువ్వు అలా చేయకూడదు. మీరేమి తక్కువ కాదులేండి మావయ్య గారు. మీనాక్షి, నువ్వు కూడా ఏదో ఒకటి మాట్లాడు. మీ చిన్నప్పటి విషయాలు మీకు తెలుసు కాబట్టి మాట్లాడుకుంటున్నారు. మీ చిన్నప్పటి విషయాలు నాకేం తెలుసు మాట్లాడడానికి? మీనాక్షి కోపంగా వంటగదిలోకి వెళ్ళిపోతుంది. వెనకాలే సత్యనారాయణ కూడా వెళ్తాడు. పార్వతమ్మ భయంగా చూస్తూ ఉంటుంది. పార్వతమ్మ మనసులో, అమ్మో, ఇప్పుడు దీనికి కోపం వచ్చింది అంటే ఆ కోపాన్ని ఏదో ఒక విషయంలో నా మీదే చూపిస్తుంది. చి, అనవసరంగా దీని ముందే వాగాను. ఏదో ఒకలాగా దీని కోపం చల్లారాలి. ఇంక దాని ముందు ఏమీ అనకుండా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే కూరలో కారం తగ్గుద్ది. లేదు అంటే కావాలని ఇంకో 2 స్పూన్లు వేసినా వేసేస్తుంది అని అనుకుంటుంది. అమ్మా మీనాక్షి, కోప్పడకమ్మా. చాలా రోజుల తర్వాత వచ్చిందని అలా సరదాగా మాట్లాడామంతే. మీకు మీ మేనకోళ్లే గొప్పలేండి మావయ్య గారు. అలా అంటావేంటమ్మా, నువ్వు నా కోడలువే. సర్లేండి, అలానే అంటారు కానీ ఏం లాభం? యా, అలా అంటావేటి? చెప్తున్నాను కదా, చిన్న పిల్లలు ఇతవేటి. సరా చూసారా, కోపంగా మాట్లాడుతున్నారు. నేనా? పోనీలే అమ్మా, రా, నాకేమీ కోపం లేదు. బయటికి వెళ్దాం, మళ్ళీ అహల్య బాధపడుద్ది. సరే పదండి. ఇద్దరూ మళ్ళీ హాల్లోకి వస్తారు. మీనాక్షి రాహుల్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అది గమనించిన రాహుల్ ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోతాడు. రాహుల్ మనసులో, అమ్మో, ఇదేంటి తినేసేలా చూస్తుంది, ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండాలి, లేదంటే నాకెత్తడే. పాపం ఫీల్ అవుతున్నట్టుంది, కొంచెం దూరంగా జరగడం మంచిదేమో, లేదంటే కోపంతో దాని గుడ్లు బయటకు వచ్చేసేలా ఉన్నాయి అని అనుకుంటాడు.